హాయ్ బుజ్జి పిల్లలు, మీకోసం ఈ నానమ్మ వచ్చేసింది. ఇంకా మన కథలోకి వెళ్దామా? మరి జరిగింది గుర్తుంది కదా. గౌరముఖుడు పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వచ్చి ఆయన శాపాన్ని గురించి చెప్పారు. అప్పుడు పరీక్షిత్తు మహారాజు పాపం బాధపడ్డారు కదా. తర్వాత ఏం చేశారంటే తన కొడుకు జనమేజయుడు ఆయనకు పట్టాభిషేకం చేసి ఆ తర్వాత ఆయన రాజును చేసిన తర్వాత గంగా తీరానికి వెళ్ళిపోయారట. అక్కడ కొంతమంది ఋషులను కలిసి తక్షకుడు వచ్చి కాటు వేయక ముందు తను ఏ మంచి పనులు చేస్తే భగవంతుడి దగ్గరికి చేరుకుంటానని అడిగారట. అప్పుడు సరే ఆయన అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక మహర్షి వచ్చారు. ఆయన పేరేంటో తెలుసా? సుఖ మహర్షి. ఆయన వ్యాస భగవానుడికి కొడుకు అన్నమాట. చాలా గొప్పవారు అన్నమాట. ఆయన పరీక్షిత్ మహారాజుకి భాగవతం గురించి చెప్పారట. భాగవతం కథలు వింటే తప్పకుండా మోక్షాన్ని పొందుతావు అని చెప్పి 7 రోజుల పాటు భాగవతాన్ని చెప్పారన్నమాట. భాగవతంలోని కథలు, అవతారాలు అన్నీ చెప్పారన్నమాట. అవన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నారు పరీక్షిత్ మహారాజు. భాగవతం వినడం అయిపోయిన తర్వాత ఆయన ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో పై అంతస్తులో ఆయన కూర్చున్నారట. కింద ఏమో మంత్రుల్ని, భటులని, ఏ పాము కాటు వేసినా కూడా వైద్యం చేయడానికి వైద్యుల్ని, అంటే డాక్టర్స్ అన్నమాట. అలాగా చుట్టూ చక్కగా కాపలా పెట్టుకుని పై అంతస్తులో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ విషయం తక్షకుడికి తెలిసిపోయింది. అప్పుడు తక్షకుడు తన కుమారుల్ని పిలిచి, మీరందరూ బ్రాహ్మణుల కింద మారిపోయి పళ్ళు, పువ్వులు అన్నీ పట్టుకుని పరీక్షిత్తు మహారాజు ఉండే ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళండి అని చెప్పారట. మరి తక్షకుడు ఏం చేశాడో తెలుసా? వారి వెనకాలే అదృశ్య రూపంలో, అంటే ఎవరికి కనిపించకుండా వారితో పాటుగా ఆయన కూడా ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళిపోయారట. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయారు కదా, సో ఎవరికి అనుమానం రాలేదు. ఇక పరీక్షిత్ మహారాజు వచ్చిన బ్రాహ్మలు చాలా పండితులు, వారిని మనం గౌరవించాలని చెప్పి పూజ చేసి వారి ఇచ్చిన పళ్ళని ప్రసాదంగా తీసుకుని అక్కడున్న మంత్రులకి కొన్ని పళ్ళు ఇచ్చి తాను కూడా ఏం చేశారు, ఒక పండును తీసుకుని కోసారట. అప్పుడు అందులోంచి ఒక చిన్న పాములాగా వచ్చి పెద్ద పాము అయిపోయి పాపం పరీక్షిత్ మహారాజును కాటు వేసింట. మరి పరీక్షిత్ మహారాజును కాటు వేసింది ఎవరో తెలుసా? తక్షకుడు. ఆయన ఎవరికి కనిపించకుండా అదృశ్యంగా లోపలికొచ్చి ఒక పండులో దూరి రాజుని కాటు వేశారు. తక్షకుడు చాలా పవర్ఫుల్. ఆయన కాటు వేశాక ఆయన విషం వల్ల ఆ మొత్తం ఒంటి స్తంభం మేడంతా కాలి బూడిదైపోయిందిట. ఇదర్రా మరి. ఇంకా తర్వాత ఏం జరిగిందో, పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమేజయుడు ఏం చేశాడో అన్నీ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియోతో ఈ కథ అయిపోయినట్టేనరా. చూడండి, తప్పకుండా మిస్ అవ్వకండి మరి, ఓకేనా? ఇంక ఈ నానమ్మ ఈరోజు మీకు బాయ్ బాయ్ చెప్పేస్తుందర్రా. బాయ్ బాయ్.